ఒంగోలు నగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 6 సభ్యులతో కూడిన ఈ గ్యాంగ్ సంచారం ఉన్నట్లు అనుమానాలు ఉన్నప్పటికీ వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా అదే చెడ్డీ గ్యాంగ్ అని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదని తెలిపారు. క్యాంపస్లు, హాస్టళ్లు, జల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టామని పోలీసు బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ సేకరించి పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, పూర్తి సమాచారం సేకరించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. మనకు వేరే ఫుటేజ్లో మనుషులు వచ్చారు కానీ అది చెడ్డీ గ్యాంగ్ అని చెప్పడానికి అంత కంక్లూజివ్ ఇదైతే లేదు. బట్ ఇట్ ఈస్ సర్టెన్ దట్ ఒక బయట నుంచి వచ్చినటువంటి ఒక గ్యాంగ్ తిరుగుతుందనేది అయితే ఒక 6 మెంబర్స్ అదైతే ఫ్యాక్ట్. దానికి సంబంధించి మన ఆఫీసర్స్ అందరిని కూడా మనం అప్రమత్తం చేసాము, టీమ్స్ ఫామ్ చేసాము. అన్ని డార్మిటరీస్ చెక్ చేయటం కావచ్చు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలో అనౌన్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టు స్ట్రేంజర్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ చేయటం కావచ్చు, కొత్త వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కొత్తవి తీసుకోవడం కావచ్చు. మన సైడ్ నుంచి బాగా అప్రమత్తంగా ఉన్నాము. చూసి దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఛేదించడానికి 100% ప్రయత్నం చేస్తాం. అది దానికి నేను ఖచ్చితంగా దాన్ని కంక్లూడ్ చేస్తూ నేను చెప్పలేను. వాళ్ళు 100% లోపల ఉన్నారా లేదా అనేది, లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చారా లేదా అనేది నాకు దాని మీద ఇన్ఫర్మేషన్ లేదు. అవన్నీ కూడా కొంచెం చూసుకుని మళ్ళీ నేను సబ్సిక్వెంట్గా చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ it is not conclusive to say that they belong to a particular gang. But we know that some people have come to Ongole and they are staying here. దానికి సంబంధించి చేంజ్ చేయాలో మనం చేద్దాము. ఓకే, సో మీ సైడ్ నుంచి కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారు చేశారన్నా కూడా ప్రజలు కూడా మాకు 100కి కానీ కాల్ చేసి ఇట్లా ఉన్నారని చెప్పినట్లయితే దాని పట్ల కూడా మనము తక్షణం స్పందించి పట్టుకోవడానికి ట్రై చేస్తాము.